ఈ మధ్య నేను ఒక క్లిప్ చూశాను. ఆ క్లిప్లో అతను ఎంత వల్గర్గా అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడో మీరు చూడండి. నిజంగా మనుషులు పుట్టారా లేదా అబద్ధాలు పుట్టారా నాకైతే అర్థం కాదు. తప్పుడా కొడకలారా మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు నాకు అర్థం కాదు. తప్పుడా కొడకలారా మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు నాకు తప్పుడా కొడకలారా మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు తప్పుడా కొడకలారా మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు తప్పుడా కొడకలారా. ఇంత వల్గర్గా పబ్లిక్లో అంబేద్కర్ ప్రాంగణంలో నిలబడి బూతులు మాట్లాడే వాళ్ళని సమాజం ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. హలో, మీకు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఏమైనా మెయిల్ చేయాలనుకుంటే, ప్రస్తుతం మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది, ఖజానా ఖాళీ అని సీఎం అంటున్నారు కదా, ప్రత్యేక హోదా అడగమని వీడియో చేయండి. కేంద్రానికి మన రాష్ట్రం చాలా అవసరం, ప్రత్యేక హోదా సాధించవచ్చు, దాని మీద వీడియోస్ చేయండి. ప్రజలకు కూడా ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పించండి. అంతేగాని ఇలా బూతులు వీడియోస్ పెట్టేసి సమాజాన్ని యువతని తప్పుదోవ పట్టించవద్దు. ఇలా మాట్లాడే వాళ్ళకి భయం చెప్పే వాళ్ళే లేరా? ఉన్నారు, ఆయనే చెప్తాడు వినండి. నీకు బుద్ధి చెప్పేవాడు ఎవడో ఇంట్లో లేడేమో, అన్న తమ్ముడు తండ్రి అలాంటి ఎవడో ఉండడు. అంటే ఖచ్చితంగా చెప్పు తీసుకోవడం నీకు అలా సిగ్గు అయిపోతుందని చెప్పి ఇంకా చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తు కోసం.